దీన్నే అంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అర్థం కావడం అంటే. ఒకసారి వినండి జగన్ గారు ఏమంటున్నారు. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అని గుర్తుపెట్టుకోండి. అంటే ముందు పరిపాలన ఎంత బాగా చేశారన్నది అర్థమైపోయింది అన్నమాట. అందు గురించి కొన్ని ప్రాంతాలలో కనీసం పోటీ చేయడానికి కూడా ముందుకి రారు, ఏకగ్రీవాలు అవుతాయని ఆల్రెడీ రిపోర్ట్ వెళ్ళిపోయింది అన్నమాట. అందు గురించి వార్న్ చేస్తున్నారన్నమాట. మీరు ఖచ్చితంగా పోటీ చేయాలి, లేకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ మీకు అవకాశం ఇవ్వను ఇట్లా అని అందుకే అనేది ప్రజలు పట్టం కట్టినప్పుడు అంటే అధికారం ఇచ్చినప్పుడు పాలన చేయాలి. పాలన చేస్తే ఇంతవరకు రాదు. ఏకగ్రీవాలు ఎందుకు అవుతాయి? ఏకగ్రీవాలు అవ్వవు కదా. మీరు పాలన సరిగా చేయలేదు కాబట్టి ప్రజలు నమ్మలేదు కాబట్టి ఈ స్థితికి వచ్చింది. మీరు వాళ్ళని ఎంత వార్న్ చేసినా మీ మీద భయంతో నిలబడినా వాళ్ళకేం ఓట్లు రావడం కష్టం. వాళ్ళు ఎలా పాలన చేశారు, వాళ్ళ నియోజకవర్గానికి ఎంతవరకు న్యాయం చేశారు అన్నది వాళ్ళకి తెలుసు. అక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలుగా మీకు తెలియకపోవచ్చు, అంతే, అంతకు మించి ఏం కాదు. సో ఇంతవరకు తెచ్చుకున్నారన్నమాట.